ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనం. బట్ జీసస్ రిమైన్డ్ సైలెంట్ అండ్ గేవ్ నో ఆన్సర్. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 14 వర్స్ 61. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనపైన నిందలు వస్తాయి. మనము చెయ్యని పనులకు, మనము చెయ్యని తప్పుకు మనము శ్రమను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే చాలాసార్లు మనము ఆ విషయంలో నిర్దోషులమే, మేము చెయ్యలేదు అని చెప్తుంటాము. అయితే మనము నిజాన్ని వివరించి చెప్పినప్పటికీ ఎవ్వరు కూడా పట్టించుకోరు. మనము వాక్యానుసారంగా ఆలోచిస్తే కొన్ని నిందలను, కొన్ని శ్రమలను దేవుడు మన జీవితంలోనికి అలో చేస్తాడు. అయితే అలా జరిగినప్పుడు మనం తెలుసుకోవాలి, అది దేవుని చిత్త ప్రకారముచే జరుగుతుంది అని. దేవుడు మనలో మార్పు కోసమో లేదా ఆయన మహిమ నిమిత్తమో కొన్ని మనము ఊహించని పరిస్థితులు, మనకు సంబంధం లేనివి మన లైఫ్లో జరుగుతాయి అని తెలుసుకోవాలి. ఈరోజు దేవుని లేఖన భాగములను మనం చూసినప్పుడు ఈ విషయమే మనము గ్రహించవచ్చు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయక ముందు అసలు తప్పు ఎవరిది, నిజంగా యేసుక్రీస్తు వారు తప్పు చేశారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి, ఆయన్ను విచారించడానికి శాస్త్రులు, యూదులలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కొందరు ప్రధాన యాజకుని వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ యేసయ్య పైన పలికిన అబద్ధ సాక్ష్యములను బట్టి ప్రధాన యాజకుడు ఇది నిజమేనా అని ఆయన్ను ప్రశ్నించినప్పుడు ఆయన ఎటువంటి సమాధానము చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. అదేవిధంగా పొంతి పిలాతు ఎదుటకు తీసుకువెళ్ళినప్పుడు కూడా వీరు నీపైన అనేక నేరములు మోపుతున్నారు చూడు, ఇవన్నీ నీవు చేశావా అని ఆయన అడిగినప్పుడు కూడా ఆయన మారు మాట్లాడకుండా మౌనముగా ఉండిపోయాడు. దాన్ని చూసి పిలాతు ఆశ్చర్యపడ్డాడు అని లేఖనములలో మనకు సుస్పష్టముగా కనబడుతుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, పిలాతు ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఆయనలో తప్పేమీ అతనికి కనబడలేదు. అందున అతని భార్య కూడా ఆయన నీతిమంతుడు అని సాక్ష్యము పలికింది. ఆ విషయాన్ని బట్టి పిలాతు యేసయ్య ఏమి మాట్లాడకుండా ఉండేసరికి ఏమి నేరము చేయలేదు, ఎందుకు మౌనాన్ని పాటిస్తున్నావని ఆశ్చర్యపోయాడు. యేసుక్రీస్తు వారి స్థానములో మరెవ్వరున్నప్పటికీ మేము ఆ నేరం చేయలేదు, వారందరూ అబద్ధం చెప్తున్నారని ఖచ్చితంగా తమ వాదన వినిపించేవారు. మనమైనా కూడా అదే పని చేస్తాం కదా. మరి యేసుక్రీస్తు వారిలో ఏ తప్పు లేనప్పటికీ, ఆయనపై ఎన్నో నిందలు మోపుతున్నప్పటికీ ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు సిస్టర్ అని మీరు అనుకున్నట్లయితే, లేఖనములు నెరవేర్పు కోసమే ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండకుండా మాట్లాడితే ఆ రోజున యేసయ్యని సిలువ వేయకపోయేవారు. కానీ అందుకు కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది, మన కోసం కలువరి సిలువలో తన ప్రాణము పెట్టడానికే. ఆ రోజు ఆయన మౌనముగా ఉండకపోతే మనకు పాపక్షమాపణ ఉండేది కాదు. ఆ రోజు ఆయన మౌనముగా లేకపోతే మనము ఇంకా బలి అర్పణలు చేస్తూనే ఉండేవారము. ఆ రోజు ఆయన మౌనముగా ఉండకపోతే మనము అపవాదికి బానిసలముగా, నిత్య నరకానికి పాత్రులముగా ఉండేవారం. బైబిల్లోని 4 సువార్త పుస్తకాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారు అనేకులకు చాలా ఖచ్చితమైన సమాధానం ఇచ్చారు. ఆయన జవాబు చేస్తే మరలా దానికి తిరిగి ప్రశ్న ఉండేది కాదు. అవతలి వ్యక్తులు మారు మాట్లాడకుండా ఉండిపోయే సంఘటనలు అనేకం మనం చూడవచ్చు. కానీ యేసయ్య ఆ రోజు వధకు తేబడిన గొర్రె పిల్లల మౌనముగా ఉండిపోయారు. ఆ మౌనానికి కారణమే మనకు వచ్చి ఈ రక్షణ, పాపము నుండి విడుదలను అనుగ్రహించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా అనేక సందర్భాల్లో మనము చెయ్యని, మనకు సంబంధం లేని విషయాలలో, కార్యాలలో నిందితులముగా మారి ఉండొచ్చు. అయితే అటువంటప్పుడు మనము ఆ పర్టిక్యులర్ పని మనం చెయ్యలేదు అని చెప్పవచ్చు, చెప్పకూడదు అని వాక్యము సెలవీయడం లేదు. కానీ కొన్నిసార్లు దేవుని సంకల్పము చొప్పున, ఆయన ప్రణాళికానుసారముగా మనపై నిందలు ఏర్పడినప్పుడు, అది దేవుని చిత్తమని తెలిసినప్పుడు
వాదించడం కంటే, అనవసరంగా వారికి సమాధానం చెప్పడం కంటే మౌనముగా ఉండడమే ఉత్తమం. మూర్ఖుల ముందు వాదించడం కంటే మౌనంగా ఉండడమే మేలు. మనము మౌనంగా ఉండడం వలన దేవుడు ఆయన చిత్తాన్ని, గొప్ప అద్భుతాన్ని మన ద్వారా జరిగించబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. సరిగ్గా నీవు కూడా ఈ రోజున ఇటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నావేమో, ఏమని సమాధానము చెప్పాలో తెలియడం లేదేమో. అయితే దేవుని పైన భారం వేసి మౌనము వహించు. ఆయనే చూసుకుంటాడు. ఆయనే నీ మౌనాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయనే నీ అవమానానికి ఘనతను తీసుకొని వస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరి కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల దేవుడవు, కనికర పూర్ణుడవు, కటాక్షము కలిగిన దేవుడవు, నిత్యుడగు తండ్రివయ్యా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, కొన్నిసార్లు చెయ్యని నేరానికి శిక్షను అనుభవించాల్సి వచ్చిన పరిస్థితుల్లో ప్రభువా మేము మౌనులై ఉండమని అయా వాక్యము ద్వారా మీరు సెలవిచ్చారు ప్రభువా. నా తండ్రి అయా, మీ యొక్క మౌనము తండ్రి మమ్మల్ని తండ్రి నరకము నుండి రక్షించిందని తండ్రి వాక్యము ద్వారా తెలియజేశారు. అందును బట్టి మీకు స్తోత్రములు నా తండ్రి. ఎక్కడ ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో ప్రభా మీ యొక్క జ్ఞానము చేత తండ్రి అయా మేము తెలుసుకోవడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి అయ్యా, మీ యొక్క కృప చేత నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా బలహీనులుగా ఉన్నారో, అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ ఉన్నారో నా ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి కలిగిన ప్రతి అనారోగ్య సమస్యను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయ్యా వారికి ఎముకలలో సత్తువను, బలాన్ని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. బలహీనతను తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. జ్వరముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. ఏ అనారోగ్య సమస్యల చేత, ఏ వ్యాధి బాధల చేత బిడ్డలు ఉన్నారో ప్రభా అయా హాస్పిటల్లో ఉండి ప్రభా మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి ఆరోగ్యముతో నింపబడుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి నా ప్రభా. తండ్రి వారికి ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చి ప్రభా మరి మోసపోయిన స్థితిలో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఎవరికైతే వారి యొక్క ధనాన్ని ఇచ్చారో ప్రభా వారి మనస్సులను మార్చండి ప్రభా. నీతి న్యాయముగా వారు ప్రవర్తించుటకు సహాయము దయచేయండి ప్రభా. తిరిగి వారి యొక్క అయా అమౌంట్ను వారికి చెల్లించుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఇల్లు గడవని బిడ్డల పరిస్థితులను బట్టి ఆహారము లేక తండ్రి, కట్టుకోవడానికి బట్టలు లేక దీన స్థితిలో పేద స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ యొక్క కనికరముతో కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క కరుణ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచండి తండ్రి. వెళ్ళే ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ అవునట్లుగా కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. చేయు ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని వేడుకుంటున్నాం. మంచి ఉద్యోగము బిడ్డలకు అనుగ్రహించినట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి దేవా. అయ్యా భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించండి తండ్రి. కొడుకుల మధ్య విభేదాలను తొలగించండి. అత్త కోడల మధ్య విభేదాలను తొలగించండి నా ప్రభా. కుటుంబములో శాంతి, సమాధానము, ఐక్యత, సఖ్యతను తండ్రి అయా ఉండునట్లుగా తండ్రి మీరే వారి మధ్య సమాధానమును కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభువా నా దేవా. యవ్వన బిడ్డలను తండ్రి మీరు దీవించండి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలను తండ్రి లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, త్రాగుడు వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రభువా అయా బిడ్డలను మీరే కాచి కాపాడమని తండ్రి మీ యొక్క నీతి మార్గములో నడుచుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి అయా. ప్రతి చిన్న బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా మీ యొక్క కాపుదల ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలము మీరిచ్చు బహుమానము నా తండ్రి అయా. వారు అనుభవిస్తున్న ఆ నిందను కొట్టివేసి ప్రభా గొప్ప కార్యము బిడ్డ జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా రైతులను దీవించండి అయా. ఏ పనుల్లో బిడ్డలు ఉన్నారో ప్రభా ఆ పనులన్నిటిలో తండ్రి సఫలతను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఫలించే వారిగా వారిని తండ్రి నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను దీవించండి
నడిపించండి. దైవజనులకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, నెమ్మదికరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరి స్థిరపరచునుగాక.